వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సరావుపేటలో ఆయన్ను అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి కాసేపట్లో మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి సహా పలు కేసుల్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలకు పాల్పడిన మాచర్ల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన 4 కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను ఇవాళ తిరస్కరించింది. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు. పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అంచర్లతో కలిసి కారంపొడిలో అరాచకం సృష్టించారు. సీఐటీపీ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నిటిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 పిటిషన్లు జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా 4 కేసులు నిందితుడిగా ఉన్న పిన్నెల్లి అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను అయితే డిస్మిస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నర్సరావుపేటలో అరెస్ట్ చేసి నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్కి తరలించడం జరిగింది. తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఆయన కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మాచర్ల నియోజకవర్గం పాలవాయి గేటు ఈవీఎం పాలవాయి గేటు వద్ద ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో 3 కేసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదు కావడం జరిగింది. మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. 4 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి షరతులతో ఉన్నటువంటి బెయిల్ పైన ఆయన బయట ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే గతంలో దాఖలు చేశారో దాని వైపు ఇరువైపు వాదనలు అయిన తర్వాత హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన వెనువెంటనే నర్సాపేట పోలీసులు ఆయన ఉన్నటువంటి ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ నుంచి ఆ కార్యాలయం నుంచి ఆయనను పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయానికి ఎస్పీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ తరలించిన దానిలో ప్రధానంగా 2 విధానాలు ఉండటం జరిగింది. అంటే ఆయన వాహనంలోనే ఆయన ఎక్కించుకొని సిఐ ఆయనని తీసుకొని ఎస్పీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అంటే అధికారికంగా ఆయన అరెస్ట్ చేసినట్లు కూడా ప్రకటించడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. బెయిల్ లేదు కాబట్టి తప్పనిసరిగా
అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో కూడా పల్నాడు జిల్లాలో ఎలక్షన్ టైంలో 144 సెక్షన్ అమలులో ఉంటే ఆ పోలీసుల కళ్ళు గప్పి ఆయన ఆ రాత్రికి రాత్రే బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ తర్వాత మరలా హైకోర్టులో ముందస్తు బెయిల్పై షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆయన పోలీసులకి కనిపించి నషాపేట చేరుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నషాపేటలో కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చిన తర్వాత షరతులతోనే ఆయన బయట ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టుడు పోలీసులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే పిన్నెల్లి అంటే పల్నాడులో ఒక ట్రేడ్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పల్నాడులో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గతంలో కూడా ఎన్నికలు జరగకుండా అన్ని చోట్ల ఇనామస్గా పదవులు పొందినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే వీటన్నిటిపైన చూసుకున్నట్టయితే గతంలో పల్నాడులో ఒక రాజకీయేతర శక్తిగా రాజ్యాంగేతర శక్తిగా ఒక నియంతగా వ్యవహరించారంటూ కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓటమి సంవత్సరం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం జరిగింది. ఆ సమయంలోనే ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదు కావడం జరిగింది. ఒకటి పాల్వాయి ఈవీఎం ధ్వంసం చేయటము, రెండోది కారంపడి రూరల్ సిఐకి దాడికి ప్రయత్నించడము, మూడోది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్గా ఉన్న వారిపై హత్యాయత్నము. ఇలా మొత్తం చూసినట్లయితే కనుక మొత్తం 4 కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదయ్యాయి. 4 కేసుల మీద కూడా ఇప్పటి వరకు ఆంక్షలతో కూడినటువంటి మధ్యంతర బెయిల్పై బయట ఉండడం జరిగింది. ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్ మొత్తం వాదోపవాదాలను విని హైకోర్టు ముందస్తు బెయిలుకు నిరాకరించడంతో ఇప్పుడు అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి పోలీసులు ఎదుట అరెస్ట్ కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బలమైనటువంటి సెక్షన్స్ బలమైనటువంటి కేసులు 307తో సహా మొత్తం 5-6 సెక్షన్స్ కేసులు నమోదు కావటము, 4 కేసులు ఉన్న నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసులో రిమాండ్కి పంపుతున్నారు, ఏ కేసులో మళ్ళా పీటీ వారెంట్తో అరెస్ట్ చేసి ఏ కేసులో రిమాండ్కి పంపుతారు అనేది సస్పెన్స్గా మారినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పోలీసులు పిన్నెల్లి అరెస్టుకి సంబంధించి క్లియర్ కట్గా మీడియా ముందు వెల్లడించి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే కానీ ఏ కేసులో మొదట అరెస్ట్ చేశారు, ఏ కేసులో అతన్ని రిమాండ్కి పంపుతున్నారు, ఏ కేసులు పెండింగ్లో ఉన్నాయి, 4 కేసులు ఒకేసారి అరెస్ట్ చూపిస్తారా, లేదు ఒకదాని తర్వాత ఒకటి ఛార్జ్షీట్ దాఖలు చేసి పీటీ వారెంట్ వేసి వాటిని అరెస్టు పొడిగిస్తారా, అసలు ఎన్నేళ్ల వరకు పిన్నెల్లి లోపల ఉండాల్సి వస్తుంది, ఎన్నేళ్ల వరకు పిన్నెల్లికి బెయిల్ రాకుండా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ మదిలో మెలుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవల కారణంగా పల్నాడు జిల్లాకు ఒక చెడ్డ పేరు రావడం జరిగింది. ఎన్నికల సమయంలో ఉన్నటువంటి నేపథ్యంలో దరిదాపుగా 13 మంది అధికారులను కూడా ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయడం జరిగింది, విధుల నుంచి దూరంగా ఉంచడం జరిగింది. ఇలా చేసినటువంటి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్నాడు జిల్లా చర్చాంశనీయంగా మారడం జరిగింది. వీటన్నిటికీ కూడా పల్నాడు జిల్లాలో పిన్నెల్లే కారణమయ్యారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు పిన్నెల్లిపై పోలీసులు ఎటువంటి అభియోగాలు జరిపారు, కేసు డైరీలో ఎటువంటి నామ్స్ రాస్తారు, ఎటువంటి పేర్కొంటారు, అలానే ఎటువంటి సెక్షన్స్ నమోదు చేస్తారు, ఏ కేసులో అరెస్ట్ చేయించారు అనే విషయాలన్నీ కూడా మరి కాసేపట్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. అలానే పిన్నెల్లితో పాటు పిన్నెల్లి తమ్ముడు వెంకట్రామరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామరెడ్డి కూడా పరారీలో ఉన్నారు. ఆయన కోసం కూడా 3 నుంచి 4 టీములు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కూడా త్వరలో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలానే ఈ పల్నాడు గొడవల్లో గతంలో అరెస్ట్ అయిన వారికి బెయిల్ వచ్చి బయట ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయితే ఆయనకి ఎప్పుడు బెయిల్ వచ్చింది, ఎప్పటి వరకు ఈయన రిమాండ్లో ఉండాలి, ఏ విధంగా ఆ కేసు ప్రొసీజర్ నడుస్తుంది, ఏ విధంగా కేసు డైరీ ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి అయితే కనుక పల్నాడు జిల్లాలో ఉంది. అయితే శ్రీనివాస్, పిన్నెల్లిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈరోజు కోర్టుకు తరలించే అవకాశం ఉంటుందా?
తప్పనిసరిగా ఒక వ్యక్తినైనా ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకుంటే 24 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆయనని సిఐ స్థాయి అధికారి ఆయన కారులోనే తీసుకొని ఎస్పీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎస్పీ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. ఎస్పీ కార్యాలయంలో ఆయనతో సంతకాలు అవన్నీ తీసుకున్న తర్వాత అరెస్టు ధృవీకరించి ఆయన మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అంటే సామాన్యులు అరెస్ట్ అయితేనే కోర్టులో హాజరుపరచాలని హడావుడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన్ని ఎన్ని గంటల వరకు విచారించి ఏ టైంలో అరెస్ట్ చేస్తారు, ఏ టైంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు అంటే 5:30-6 గంటల సమయంలో కోర్టు టైము అయిపోద్ది. కాబట్టి తప్పనిసరిగా మేజిస్ట్రేట్ ఇంటి ముందు కూడా ఆయన అరెస్ట్ చూసే అవకాశం కనపడుతుంది. ఆయన కేసు డైరీలో ఏమేమి రాస్తారు, ఆయన కేసు డైరీలో ఏ విషయాలు ఉంటాయి, ఆయన ఏ కేసులో అరెస్ట్ చూపిస్తారు అనేది ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే కనుక ఈవీఎం ధ్వంసం కేసు, అలానే రూరల్ సిఐపై కారంపూడి రూరల్ సిఐపై హత్యాయత్నము, అలానే వారికి సంబంధించి టీడీపీ ఏజెంట్ను దాడి చేసినటువంటి కేసు ఇవన్నీ నమోదైన నేపథ్యంలో 307 కేసు కూడా నమోదై ఉన్న నేపథ్యంలో ఆయనకి ఈ రోజు బెయిల్ దాఖలు చేసినా బెయిల్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి తప్పనిసరిగా రిమాండ్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రిమాండ్ ఎన్ని రోజులు విధిస్తారు, రిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక పోలీసులు వారి తీరును, వారి పనిని వారే వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన్ని హాస్పిటల్కి తరలించి ఆయన వైద్య శిక్షణ అందించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే గనక స్పష్టంగా కనపడుతుంది. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే గనక ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది డాక్టర్ టెస్ట్ చేయాలి. కాబట్టి ఆయన్ని ఎస్పీ కార్యాలయం నుంచి నేరుగా నర్సాపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ వైద్యుల నివేదిక తీసుకున్న తర్వాతనే ఆయనని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కూడా అవకాశం ఉంది. అయితే పిన్నెల్లి అరెస్టుతో పాటు పల్నాడు జిల్లా అంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ నేతలపై ఎవరైతే కేసులు ఉన్నాయో వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసము, ఎన్నికల సమయంలో జరిగినటువంటి కేసులు వీటన్నిటిపైన నిందితులను అరెస్ట్ చేశారు. వారికి కొంతమందికి బెయిల్ వచ్చింది, కొంతమంది రిమాండ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేనే అరెస్ట్ చేయటము, ఆయన తమ్ముడి కోసం గాలించటము ఇవన్నీ చూస్తే కనుక రానున్న రోజుల్లో పల్నాడులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుల్లో తప్పనిసరిగా వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనుక క్లియర్గా కనపడుతుంది. అంటే ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాకు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చారు. గొడవలు, రక్తపాతం, బాంబులు వేసుకోవటము, దహనం చేసుకోవటము, బైకుల ధ్వంసం, కార్లు ధ్వంసము, అధికారుల మీద ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇలా అన్నీ ఉన్న నేపథ్యంలో అసలు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎక్కడ ఏ కేసుల్లో ఏ విధంగా నిందితులు ఉన్నారు, ఏ కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు, ఏ కేసులు పెండింగ్లో ఉంటాయి, ఏ కేసుల్లో పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ ఇస్తారు అనే విషయాలు కూడా రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలానే కారంపూడి రూరల్ సిఐ పై దాడి చేశారంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ 2 కేసులకు సంబంధించి కూడా అరెస్ట్ చూసే అవకాశం కనపడుతుంది. అయితే శ్రీనివాస్, ప్రధానంగా పిన్నెల్లిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన కోర్టుకు తరలించే సమయంలో పిన్నెల్లి అనుచరులు ఏమైనా అల్లలు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక నర్సాపేట జిల్లాలో అనధికారికంగా 144 సెక్షన్ అమలవుతూనే ఉంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నివాసం ఉన్నటువంటి అనిల్ కుమార్ నివాసం కూడా మఫ్టీలో పోలీసులు తిరగటము 144 సెక్షన్ అమల్లో ఉండి బందోబస్తు ఉన్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ తర్వాత ప్రశాంత వాతావరణం అయితేనే కొనసాగుతుంది. ఎందుకంటే ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎటువంటి శాంతి భద్రత వివాదం కలగకుండా కూడా పూర్తి స్థాయి బందోబస్తుతోటే ఆయన్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇందాక మన విజువల్స్ లో చూసిన విధంగా ఆయన ఉన్నటువంటి నివాసం నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలించినప్పుడు కూడా దరిదాపుగా 6 నుంచి 7 పోలీస్ వెహికల్స్ బందోబస్తులో ముందెళ్ళినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక ఇక్కడ పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే గనక పిన్నెల్లి అరెస్ట్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విధంగా కూడా కామన్ జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే గనక ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎప్పుడు ఏ సమయాన ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎటువంటి కేసులు ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేతల మీద గతంలో నమోదైన కేసులపైన యాక్షన్ షురు అని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో మాజీ ఎమ్మెల్యేలపై నమోదైనటువంటి కేసుల్లో మొదట అరెస్ట్ అయిన వ్యక్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండనున్నారు. పల్నాడుకు చెడ్డ పేరు తీసుకొచ్చారు, పల్నాడు గొడవలకు కారణమయ్యారు, పల్నాడులో గత 10 సంవత్సరాల నుంచి అరాచకం చెలరేగింది.
చెలరేగింది. ఆయనకు తగిన బుద్ధి చెబుతామనే విధంగా కూడా ప్రజలు ఉన్న నేపథ్యంలో ఇంకా అరెస్టు పరంపర కొనసాగే పరిస్థితుంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే చేపట్టారు. రానున్న రోజుల్లో కూడా అరెస్టు ప్రక్రియ కొనసాగించే పరిస్థితి కనుక కనపడుతుంది. అయితే శ్రీనివాస్, పిన్నెల్లిని ఈవీఎం ధ్వంసం కేసులో అలాగే కారంపూడి అరాచకం కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కారంపూడి అరాచకం సంబంధించిన కేసులో కూడా ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి అయితే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన పరారీలో కూడా ఉన్నట్టు గుర్తించారు. సో ఆయన గురించి సర్చింగ్ అనేది జరుగుతుందా? అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక పిన్నెల్లి వెంకట్రామరెడ్డి కోసం 3 బృందాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ రోజు వరకు మాచర్ల ఎమ్మెల్యేకి ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉందో దాని ప్రకారమే ప్రొసీజర్ కొంచెం పాటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కోర్టులో ఎటువంటి బెయిల్ పెండింగ్ లేకపోవటము, కోర్టులో షరతుల గురించి బెయిల్ను కూడా కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరిగా అరెస్టు అనివార్యం. ఆయన లొంగిపోతాడా లేదా పోలీసులే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఏ టైంకి అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ప్రతి క్షణం కూడా ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆయన చేసినటువంటి ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నింటిలో కూడా అతన్ని అరెస్ట్ చేయడానికి ఆ మార్గం సుగమని చెప్పవచ్చు. అంటే గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ప్రాంతం, పల్నాడు ప్రాంతంలో ఒక హాట్ ఆఫ్ టాక్ కావడం జరిగింది. ఆయన ఇప్పుడు ఆయన అరెస్ట్ కూడా హాట్ టాపిక్ అయింది. ఆయన తమ్ముడు అరెస్ట్ కూడా ఎప్పుడు ఏమిటి అనేది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మొత్తంగా చూస్తే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టుకు తరలించే అవకాశం ఉందా? తరలిస్తే ఏ టైంకి తరలిస్తారు? డీటెయిల్స్ ఇవ్వండి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణన్ ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే గతంలో నర్సరాపేటలోని ఆయన ఇంటి వద్ద ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే గతంలో ఆయన ఏదైతే అక్కడ పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లి బలవంతంగా తన అనుచరులతో కలిసి వెళ్లి ఆ యొక్క ఈవీఎంను బద్దలు కొట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులను భయప్రాంతం గురి చేయడం, అలాగే టీడీపీ శ్రేణులను గాయపరిచినటువంటి నేపథ్యంలో ఆయన మీద అప్పట్లో కేసు నమోదైంది. అయితే కేసు సంబంధించి ఆయన్ను ఈ యొక్క జూన్ 4వ తారీఖు వచ్చే వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆయనకు కోర్టు అయితే అనుమతించింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం మరొకసారి ఆ జూన్ 6వ తారీఖున అరెస్ట్ చేసే ముందుగానే ఆయన మరలా కోర్టును ఆశ్రయించడంతో ఆ బెయిల్ అయితే కొంతకాలం పొడిగించింది. ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసులు మాత్రం ఆయన్ను కొద్దిసేపు క్రితమే అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా ఇటు మాచర్ల నియోజకవర్గంలోని పిన్నెల్లి రామకృష్ణ మీద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో 4 కేసులకు సంబంధించి కూడా ఆయన్ను అరెస్ట్ చేశారు. మిగిలిన కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు తలుపు తట్టినప్పుడు కూడా హైకోర్టు అయితే తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ అయితే మాత్రం రద్దు చేయడంతో ప్రస్తుతం ఆయన అయితే అరెస్ట్ చేసింది. అయితే ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో పిన్నెల్లి రామకృష్ణ చేసినటువంటి విధ్వంసానికి ఈ యొక్క అరెస్టే కారణమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా అటు టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు పైన కూడా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి అయితే నమోదయ్యాయి, చోటు చేసుకున్నాయి. అయితే పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలోని అరాచకం సృష్టించారంటూ కూడా ఆయన మీద కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఈ రోజు మరికొద్దిసేపట్లో అటు నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు ప్రస్తుతం అయితే భారీగా పోలీసులు మోహరించారు. అయితే పిన్నెల్లి అరెస్ట్ తోటి ప్రస్తుతం మళ్ళా మాచర్లలో అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి కొంతమంది పోలీసులు కూడా ఇటు స్తబ్దుగా ఉన్నారని వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటి మీద కూడా చూస్తే ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణ అదైతే దాఖలు చేసినటువంటి పిటిషన్లు కూడా జూన్ 20 హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం ఇవాళ వీటి మీద తీర్పు వెల్లడించి
పిన్నెల్లిని పోలీసులకు అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసి ఈ నేపథ్యంలోనే పిన్నెల్లిని ఈ రోజు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే మాచర్లలో మరొకసారి ఒక భయానక వాతావరణం అయితే నెలకొంది. స్థానికులు ఏదైతే ఆయన పోలింగ్ సమయంలో చేసినటువంటి విధ్వంసం గానీ అలాగే ఇప్పుడు ఆయన అరెస్ట్ అవడంతో ఆయన అనుచరులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా రెచ్చిపోతారు అనే దాని మీద కొంచెం ఆందోళన పరిస్థితులకు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే అప్రమత్తం అయ్యారు. కిరణమయ్యి రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. రైట్, ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి, మొత్తంగా చూస్తే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి నర్సారావుపేటలోని ఎస్పీ ఆఫీస్ కి తరలించారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఇవ్వండి. అయితే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే గడిచినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కి పిటిషన్లు కూడా దాఖలు చేసుకున్నప్పటికీ ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. దీంతో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి ఇటు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. మరి కాసేపట్లోనే ఆయన్ని మాచర్లలో కోర్టుకు కూడా తరలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా కొంత ఎస్పీ కార్యాలయానికి చేరుకునేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి ఆయన్ని కోర్టుకు తరలించాక కోర్టులో ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, జ్యుడిషియల్ కి ఏమన్నా పంపిస్తారా, లేకుంటే ఏదైతే ఈ కస్టడీకి పంపిస్తారా, లేకుంటే ఏదైతే జైలుకి 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన మాత్రం ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పిన్నెల్లికి సంబంధించినటువంటి అనుచరులు అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా ఎస్పీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చూసాం మాచర్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మాచర్లలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణలు, వివాదాలు కూడా భారీ స్థాయిలో చోటు చేసుకున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపు 4 రోజుల వ్యవధిలోనే ఒక్కసారిగా నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్ కి సంబంధించినటువంటి మాచర్లలో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడంతో ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం ఒక్కసారిగా ఆయన అరెస్ట్ చేయడం, ఆయన ముందస్తుగానే బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేయడంతో అటు కొట్టివేశారు. దీంతో పోలీసులు ఇవాళ ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు చేసినటువంటి మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా ఆయన సోదరుడు ఇంకా పలువురి మీద కూడా కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన నమోదైనటువంటి 4 కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం ప్రస్తుతానికైతే నిరాకరించింది. గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసినటువంటి ధర్మాసనం ఇవాళ 4 ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేస్తూ తిరస్కరించినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులే గడుస్తోంది. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే తనకి కోర్టుల నుంచి ఖచ్చితంగా బెయిల్ కి సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించి ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా మేము తప్పించుకోవచ్చు అనే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం గట్టిగానే ఈ కేసుల పైన ప్రత్యేక చర్యలు అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ ఇటు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో హైకోర్టు ఏదైతే పిల్లు కొట్టివేయడంతో ఒకసారిగా పోలీసులు అయితే అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. పోలింగ్ రోజు పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను బద్దలు కొట్టడం, అదేవిధంగా అక్కడ దీన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అనేది ఒక ప్రధానమైనటువంటి ఫిర్యాదు అని చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రశ్నించినటువంటి అక్కడే ఉన్నటువంటి చెరుకూరు మహిళను కూడా దుర్భాషలాడేది బెదిరించారని చెప్పి ఒక ఆరోపణలు కూడా భారీగా వినిపించినటువంటి పరిస్థితి. మరోవైపు పోలింగ్ జరిగినటువంటి మరుసటి రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి అదేవిధంగా ఆయన అనుచరులతో కలిసి ఇటు కారంపొడిలో అరాచకం సృష్టించారు, అల్లర్లు సృష్టించారు అనేది ప్రధానమైనటువంటి ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు స్థానిక సిఐ టిపి నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచారని కూడా ఫిర్యాదులు స్పష్టంగా వచ్చాయి. వీటన్నిటిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కొద్ది రోజులు పిన్నెల్లి ఎవరికి కనిపించకుండా కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ క్రమంలోనే ముందస్తు బెయిల్కి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఈ 4 పిటిషన్లకు సంబంధించి జూన్ 20వ తేదీ హైకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. అయితే ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ నిరాకరించినటువంటి నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా
ఇటు ఎస్పీ కార్యాలయానికి అదేవిధంగా ఇటు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి కోర్టుకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ముందస్తు జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ మాచర్లలో మరొకసారి ఏదైతే ఘర్షణ వాతావరణం అల్లర్లు రేకెత్తే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సరావుపేటలో ఆయన్ను అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి కాసేపట్లో మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి సహా పలు కేసుల్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలకు పాల్పడిన మాచర్ల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన 4 కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇవాళ తిరస్కరించింది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.